హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు నేను బీన్స్ ఫ్రై కొంచెం కొత్తగా చేశానండి. ఎలా చేశానో మీకు చూపిస్తాను. మరియు దుంపల పులుసు ఎలా ప్రిపేర్ చేశానో మీకు చూపిస్తాను. నా ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇదైతే మార్నింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ టైంలో అయితే నేను కర్రీ ప్రిపేర్ చేశాను. ఈరోజు నేనైతే మార్నింగ్ టైంలో బీన్స్ ఫ్రై చేశానండి. పిల్లలకు లంచ్ బాక్స్లోకి మరియు మధ్యాహ్నానికి కూడా ఇదే కర్రీ సరిపోతుందండి. ఇక్కడైతే బంగాళదుంపలు అయితే ఉడికించుకుంటున్నానండి. ఎందుకంటే ఇలా పులుసు చేయడానికైతే ముందుగా కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని అయితే ఒక 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. నేనైతే ఈ కర్రీని అయితే అప్పుడప్పుడు చేస్తానండి. చాలా రోజులైంది ఈరోజు చేద్దామని చేస్తున్నానండి. ఇక్కడైతే చారు కోసం ముందుగానే నేనైతే ఇలా చింతపండును శుభ్రంగా 2 సార్లు కడిగి కొంచెం వాటర్ వేసుకొని ఇలా నానబెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇక్కడైతే బీన్స్ ఫ్రై చేయడానికైతే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు ఇవన్నీ తరిగి పెట్టుకున్నాను. బీన్స్ కర్రీ నేను పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్‌లో ప్రిపేర్ చేస్తుంటానండి. వీక్లీ వన్స్ లేకపోతే 15 డేస్‌కి ఒకసారి అయితే ఇలా నేనైతే ప్రిపేర్ చేస్తానండి. మా పిల్లలకైతే బీన్స్ కర్రీ అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే బీన్స్ అయినా, క్యారెట్ అయినా ఇలాంటి ఫ్రై కర్రీస్ అయితే చాలా ఇంట్రెస్ట్‌గా తింటారండి. అందుకోసమనే నేను ఈరోజైతే ఇలా బీన్స్ ఫ్రై చేస్తున్నానండి. ఇందులోకైతే స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి ఇందులోకి. ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కాబట్టి. అందులోకి కొంచెం పోపు దినుసులు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు వేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న బీన్స్ అయితే వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. బీన్స్ అయితే ఇలా చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం త్వరగా వేగిపోతుంది. అందుకోసమని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. చేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. బీన్స్ అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఇక్కడ వాటర్ ఏం వేయం కాబట్టి కొంచెం మాడిపోతుందేమో అని అందుకోసమని ఇలా కలుపుకోవాలి. ఇక్కడైతే బంగాళదుంపలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ పై నేనైతే టమాటా చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగానే ఒక బౌల్లోకి టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పండుమిర్చి వేసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకుంటే ఇలా సరిపోతుంది. ఇక్కడైతే ఈలోపైతే బంగాళదుంపలు అయితే ఉడికిపోయాయి. ఇందులోని వాటర్ అంపేసుకొని తొక్క పీల్చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే బీన్స్ మగ్గిపోయిందో ఒకసారి అయితే చూద్దాము. బీన్స్ అయితే కొద్దిగా మగ్గింది. మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవాలండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులోకి. చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం ఎండు కొబ్బర, కొద్దిగా వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఇందులోకి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు, తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. బీన్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. మా పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. ఎండు కొబ్బరి వేసామనుకోండి మంచిగా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే మూత పెట్టి మరి కొంతసేపు మగ్గించుకుందాం. ఇక్కడ బీన్స్ అయితే మగ్గిపోయింది. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.
ఈలోపైతే టమాటా చట్నీకి టమాటాలు పెట్టాం కదండీ స్టవ్ మీద, అవి వేగిపోయాయో ఒకసారి చూద్దాము. ఇక్కడైతే టమాటాలయితే వేగిపోయాయండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుంటే సరిపోతుంది. ఈలోపైతే నేను పిల్లల కోసం దోసలైతే వేస్తున్నానండి. ఇక్కడైతే ముందుగానే టమాటా చట్నీనైతే ప్రిపేర్ చేశానండి. నేనైతే పోపు పెట్టనండి. కొన్ని చట్నీలకు మాత్రమే పోపు పెడతాను. ఎందుకంటే నేను ముందుగానే పోపు పెట్టుకుంటాను కాబట్టి తర్వాత పెట్టను. ఇలాగే తినేస్తామండి మేము. మాకు ఇదే అలవాటైపోయింది. ఇక్కడైతే నేను ఇప్పుడైతే పిల్లల కోసం అయితే దోస వేసిస్తున్నానండి. ఈ దోస వేసుకుంటూ ఇక్కడ నేనైతే వాటర్ బాటిల్స్, స్నాక్స్ బాక్సులు, లంచ్ బాక్సులు అన్నీ ప్రిపేర్ చేశానండి. ఎందుకంటే పిల్లలు స్కూల్‌కి త్వరగా వెళ్తారు కాబట్టి నేనైతే ఫాస్ట్‌గా ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి. ఈరోజైతే స్నాక్స్ బాక్స్‌లోకి ఒక దానిలో ఆరెంజ్ పెట్టాను. మరొక దానిలో జామకాయ పెడదాం అనుకుంటున్నానండి. ఇప్పుడైతే జామకాయలు, ఆరెంజ్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి నేనైతే ఎక్కువ స్నాక్స్ బాక్స్‌లోకి ఈ ఫ్రూట్స్ ఇవే పెడతానండి. అప్పుడప్పుడు పొమోగ్రానేట్ పెడతాను. ఇవేవి లేకున్నప్పుడు పాప్‌కార్న్ కానీ, కార్న్ కానీ అలా పెడతానండి. పిల్లల కోసమైతే కొంచెం హెల్తీగా ఫుడ్ పెట్టాలి కదా! అందుకోసమనే నేను డైలీ ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి. ముందు రోజే ఇవన్నీ నేను ప్లాన్ చేసుకుంటానండి. అందుకోసం మార్నింగు త్వరగా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఈరోజైతే పిల్లలకు ఇలా దోస వేసి ఇచ్చానండి. దీంతో పాటు టమాటో చట్నీ వేసిస్తే వాళ్ళైతే తినేస్తారండి. ఈలోపైతే నేను లంచ్ బాక్సులన్నీ ప్రిపేర్ చేసి క్యారీ బ్యాగ్‌లో సర్దేస్తానండి. ఇక్కడైతే పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టానండి. ఈరోజైతే మా హస్బెండ్‌కైతే జ్యూస్ చేయమన్నాడు. అందుకోసమని ఇవన్నీ వాటర్‌లో వేశానండి ముందుగానే. ఇప్పుడైతే తొక్క పీల్చేసి వీటినైతే జ్యూస్ చేసి ఇస్తే సరిపోతుందండి. ఈలోపైతే దోసలైతే వేయడం కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను ఇవైతే తొక్క పీల్చేసి జ్యూస్ చేస్తే సరిపోతుందండి. ఈలోపైతే చేయడం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడైతే దుంపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీన్నే ఆలుగడ్డ చారు అని కూడా అంటారండి. ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి పోపు దినుసులు అయితే వేసుకుంటున్నానండి. వేసిన తర్వాత ఇక్కడైతే బంగాళదుంపలు ముందే ఉడకబెట్టుకున్నాను. చారు కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా ఇక్కడ పోపు దినుసులు వేసుకున్న తర్వాత అవి కొద్దిగా వేగినాక కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వాటినైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇవి మగ్గిన తర్వాత అందులోకి ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకొని కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకుందాము. ఆలుగడ్డ చారు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఈరోజు బీన్స్ ఫ్రై చేస్తున్నాను కదా, అందుకోసమని ఆ కాంబినేషన్లో ఇలా చారు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడైతే బంగాళదుంప ముక్కలు అయితే మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత ఇందులోకైతే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తగినంత కారం, తగినంత సాల్టు, పావు టేబుల్ స్పూన్ మెంతి పొడి, పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. ఇది మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. ఈ చారు అయితే కొద్దిగా దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. ఎందుకంటే ఈ పులుపు అంతా మన ఆలుగడ్డ ముక్కలకు పడుతుంది. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే కొంతసేపు మగ్గించుకుందాం. ఇక్కడైతే మా హస్బెండ్ డైలీ తినే ఫుడ్ ఇదే. ఎందుకంటే ఈ మార్నింగు తింటాడండి టిఫిన్ తినకుండా. ఇందులో అయితే నేను ఈరోజు జామకాయ అయితే వేస్తున్నాను. ఒకరోజు ఆపిల్, ఒకరోజు పొమోగ్రానేట్ ఇలాంటివి వేస్తానండి. ఈరోజైతే ఇది ఎందుకంటే ఇది ఆయిల్లెస్ ఫుడ్ కాబట్టి ఇలాగే తింటాడండి. ఇప్పుడైతే ఆలుగడ్డ చారు మరిగిందో ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడైతే చారు అయితే కొద్దిగా చిక్కపడాలండి. ఈలోపైతే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుండు. నేనైతే వాటర్ అయితే వేడి చేసి పోస్తున్నాను. పిల్లలకు మార్నింగ్ వేడి చేస్తానండి.
ఇప్పుడైతే తనకి వేడి చేసి బాటిల్లో పోసిస్తే వెళ్ళిపోతాడండి. ఇప్పుడైతే ఆలుగడ్డ చారు అయితే మరిగిపోయిందండి. మరిగిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.